హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్య కుచ్చు వర్కింగ్ మామ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఈ వ్లాగ్ సంగతికి వచ్చేస్తే ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది. సో ఇది మెటర్నిటీ ఫోటోషూట్, బిహైండ్ ద షూట్ ఎలా ఉంది, ఆ క్లిప్స్ అన్నీ కొన్ని తీసామన్నమాట. సో అవే నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను వైజాగ్లో ఉన్నాను, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. డెలివరీ కోసం వచ్చాను అనమాట. సో కొన్నిసార్లు మనం అనుకోకుండా సడన్ ప్లాన్స్ సక్సెస్ అవుతాయి కదా. సో ఇది కూడా అలా అనమాట. ఇవి అసలు అనుకోలేదు. ఇవన్నీ కొన్ని ప్లాన్స్ అలా సడన్గా జరిగిపోయాయి. అందులో ఈ ఫోటోషూట్ ఒకటి. నాకు యాక్చువల్లీ మెటర్నిటీ ఫోటోషూట్ చేయించుకుందామని షన్ను టైం నుంచి ఉంది, బట్ అప్పుడు కుదరలేదు. సరే ఇంకా ఈసారి ఎలా అయినా సరే మైండ్లో గట్టిగా ఫిక్స్ అయిపోయాను, షూట్ చేయించుకోవాలి అని చెప్పి. సో అందుకనే అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి ఇంక ఈ షూట్ రిలేటెడ్ అవుట్ఫిట్స్ కానీ ఇవన్నీ ప్లాన్ చేసుకొని ఇంకా చేసామన్నమాట. ఇంక ఇక్కడ రమ్య అయితే శారీని ప్లీట్ చేస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే యాక్చువల్లీ ముందు రోజే మొత్తం అంతా మనం సెట్ చేసి పెట్టుకుంటే ఆ రోజుకి మనకి హడావుడి ఉండదు. సో మేము రావడమే ముందు రోజు ఈవినింగ్ అలా వచ్చామనుకుంటా. సో యాక్చువల్ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. సో ఇంకా వచ్చిన తర్వాత ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ ఎండకి నాకు అసలు చాలా గాబరాగా అనిపిస్తుంది. అంటే మేబీ అక్కడ వాతావరణం అలవాటు అయిపోయో లేకపోతే ఏంటో నాకు తెలియదు. ఇక్కడ వైజాగ్ వచ్చిన తర్వాత అయితే కొన్ని రోజులు చాలా ఇబ్బంది పడ్డాను. దాని తర్వాత సెట్ అయిన తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ ఈ వ్లాగ్స్ అన్నీ ఎడిట్ చేసి పోస్ట్ చేయడం, ఇన్ఫ్యాక్ట్ ఈ క్లిప్స్ తీయడం కూడా మా తమ్ముడు వాళ్ళు తీశారు. సో అలా అంతా ఆ వేడికి నాకు అసలు ఏం చేయబుద్ధి కాలేదు. సో ఈ ప్లీటింగ్, ఈ శారీ సెట్ చేసుకోవడం కానీ జ్యువెలరీ కానీ ఇవన్నీ ఏమి చేయలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ షూట్ రోజే అన్నీ ఎక్కడెక్కడ జ్యువెలరీ ఉన్నాయో అవన్నీ తీసి అరేంజ్ చేసుకొని స్టార్ట్ చేసామన్నమాట. అండ్ నా మేకప్, హెయిర్ స్టైల్, నెక్స్ట్ జ్యువెలరీ ఇవన్నీ ఇంకా అవుట్ఫిట్స్ ఇవన్నీ సెట్ చేసింది అయితే రమ్యనే. ఆల్ థ్యాంక్స్ టు రమ్య. ఈ షూట్ ఇంత సక్సెస్ఫుల్గా ఫినిష్ అయ్యి అవుట్పుట్ వచ్చిందంటే దానికి రీజన్ నా చెల్లి అనే చెప్తా పక్కా. అది జనరల్గా మేకప్ ఆర్టిస్ట్ అనగానే ఏముందిలే ఇలా మేకప్ వేసేస్తే అయిపోతుంది, సో బ్రష్ పెట్టేసి చేసేస్తే అయిపోతుంది అని అంత ఈజీగా అనేసుకుంటాము. బట్ దాని వెనకాతలు ఎంత ఎఫర్ట్ ఉంటుందని నిజంగా రమ్య తను చేసిన వర్క్ కానీ, అంటే ఈవెంట్స్కి వెళ్తుందని తెలుసు, వర్క్ చేస్తుంది మొత్తం అంతా తెలుసు, బట్ ఇంత ఎఫర్ట్ ఉంటుందని చెప్పి నేను నిజంగా నాకు వేసినప్పుడే తెలిసిందనమాట. అండ్ ఈవెన్ వాళ్ళు పెట్టే ఆ ప్రోడక్ట్ కాస్ట్ కూడా, సో ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అనమాట. సో అది నా సిస్టర్కి ఆల్మోస్ట్ 1 lakh అయింది. సో ఇమాజిన్ లైక్ మేకప్ ఆర్టిస్ట్స్ అందరూ ఎంతెంత కాస్ట్ పెట్టి అంత ప్రొడక్ట్స్ కొని లైక్ అంత ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నారంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్. మనం ఈజీగా తీసేసుకుంటాం, ఏముందులే ఇంతే కదా అని చెప్పి. బట్ నిజంగా చాలా గ్రేట్. నాకైతే రమ్యని చూడగానే ఒక ప్రౌడ్ ఫీలింగ్ అనమాట. ఓకే, మా ఇంట్లో ఒక మేకప్ ఆర్టిస్ట్ ఉంది. బట్ నాకైతే నిజంగా ఫ్రాంక్గా చెప్తున్నా, అంటే నా సిస్టర్ చేసిందని నేను చెప్పట్లేదు కానీ ఫైనల్ అవుట్పుట్ అయితే నాకు నిజంగా బాగా నచ్చింది. బికాజ్ నేను ఎప్పుడు మేకప్ వేసుకునే టైప్ కాదు, అలాంటిది నన్ను నేను చూసుకునేసరికి షాక్ అయ్యాను అనమాట, నేనేనా అని చెప్పి. సో రియల్లీ ఇట్స్ అన్ అమేజింగ్ జాబ్. చాలా మంచి వర్క్ చేసింది. అండ్ తన పేజ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను, ఫ్లాలెస్ ఫీల్స్ బై రమ్య. ఆల్రెడీ నా ఛానల్ చూస్తున్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. సో ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఏమైనా మేకప్ రిలేటెడ్, హెయిర్ స్టైల్స్ రిలేటెడ్ ఏమైనా ఈవెంట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా దానికి కాంటాక్ట్ అవ్వండి. రీజనబుల్ కాస్ట్లోనే చెప్తుంది. సో ఫస్ట్ తన వర్క్ చూడండి, తన వర్క్ నచ్చాకే మీరు తనకి కాంటాక్ట్ అయ్యి మీరు డిస్కస్ చేయొచ్చు.
ఇంకా వన్స్ ట్రెడిషనల్ లుక్లో అయిపోయిన తర్వాత ఇప్పుడు వెస్ట్రన్ లుక్ తీయడానికి అని చెప్పి వెళ్ళామన్నమాట. ఐ థింక్ ఇక్కడ ఆల్మోస్ట్ నాకు తెలిసి 4 అయిపోయింది అప్పటికి. సో ఇంకా అందుకే ఈ అవుట్ఫిట్తోనే ఇంకా ప్లాన్ చేసాము. సరే ఇంకా దీంతోనే చేసుకొని ఎండ్ చేసేద్దాము షూట్ని అని చెప్పి. సో ఇది వచ్చి వుడా పార్క్లో తీసుకున్నాం అండ్ దాని వెనకతలే బీచ్ ఉంది. సో అక్కడ కొన్ని క్లిప్స్ తీసుకున్నాం అనమాట. యాక్చువల్లీ ఈ క్లిప్స్ ఏవైతే ఉన్నాయో ఇది అన్ప్లాన్డ్, ఎందుకంటే అప్పటికప్పుడు లైక్ రీల్స్కి వాటికి పోస్ట్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి నేనే అన్నయ్యని అడిగి తీయించాను అనమాట. నార్మల్గా అయితే పిక్చర్స్ వరకు తీయించుకున్నాము. సో ఇవి యాక్చువల్లీ బాగా వచ్చాయి ఈ క్లిప్స్ అనేవి. సో నాకు బాగా నచ్చాయి అనమాట. ఇంక ఇక్కడ నుంచి అయితే ఫొటోస్ అన్నీ షేర్ చేశాను. సో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. you